వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తనకి కష్టం వచ్చిందంటూ ఢిల్లీ వేదికగా ఆయన ఒక ధర్నా చేస్తే ఆయనకు ధైర్యం నింపేందుకు కూటమిలోని అన్ని పార్టీల నేతలు కూడా జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపారు. అయితే ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన, డీలిమిటేషన్ మీద ఆ అంశాల మీద ఈరోజు స్టాలిన్ ఆధ్వర్యంలో తమిళనాడులో అఖిలపక్ష సమావేశం జరుగుతూ ఉంటే దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి అన్ని పార్టీల ప్రముఖులు కూడా ఆ అఖిలపక్ష సమావేశానికి హాజరవ్వడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ అఖిలపక్ష సమావేశానికి హాజరు కాలేదు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి మోదీకి భయపడుతున్నారని, తన మీద ఉన్నటువంటి కేసుల వల్లే ఆ కేసులకు భయపడే జగన్మోహన్ రెడ్డి ఈ అఖిలపక్ష సమావేశానికి హాజరు కాలేదు అనేటువంటి ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి మీద వస్తున్న నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి ఆ అఖిలపక్ష సమావేశానికి హాజరు కాకపోవడానికి గల కారణం ఏంటనేది మనం పూర్తిగా విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే అండి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నియోజకవర్గాల పునర్విభజన, డీలిమిటేషన్ అంశాల మీద అఖిలపక్ష సమావేశం జరుగుతూ ఉంది. ఆ అఖిలపక్ష సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు లేదా పార్టీల ప్రముఖులు కూడా హాజరయ్యారు. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం జగన్మోహన్ రెడ్డి ఆ అఖిలపక్ష సమావేశానికి హాజరు కాలేదు. జగన్మోహన్ రెడ్డి ఆ అఖిలపక్ష సమావేశానికి హాజరు కాకపోవడానికి కారణం ఆయన మీద ఉన్నటువంటి కేసులకు భయపడి, మోదీ గారికి భయపడి ఆయన ఆ సమావేశానికి హాజరు కాలేదు అనేటువంటి ఆరోపణలు ఆయన మీద వస్తూ ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలి? ఆయన హాజరు కాకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? ఇవాళ మీరు చెప్పినట్టుగా తమిళనాడులో స్టాలిన్ ఆధ్వర్యంలో ఈ అఖిలపక్ష సమావేశం కావచ్చు, డీలిమిటేషన్ మీద, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు జరగబోయే నష్టం మీద అన్ని రకాలుగా వీళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి కర్ణాటక నుంచి డికే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి, తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తర్వాత ప్రతిపక్ష నేత కేటీఆర్ బీఆర్ఎస్ తరఫున, తర్వాత పినరయి విజయన్ మన కేరళ ముఖ్యమంత్రి, వీళ్ళందరూ అటెండ్ అయ్యారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అటెండ్ అయి తీరాలి. ఎందుకంటే ఆయనకు అవసరమైనప్పుడు వీళ్ళందరూ కూడా ఆయనకు అండగా నిలిచారు. గతంలో ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా స్టాలిన్ రావడం జరిగింది. మరి అటువంటప్పుడు ఈయన మిత్రధర్మాన్ని పాటించి ఈయన ఖచ్చితంగా వెళ్ళాలి ఇవాళ. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ఆయన దూరం పెట్టింది కాబట్టి బీజేపీతో అసలు ఆయనకి ఇప్పుడు సంబంధం లేదు. ఒక రకంగా గతంలో సంబంధం ఉన్నా కూడా, అంటే బయట నుంచి మద్దతు ఇచ్చుకున్నా ఏం చేసుకున్నా కూడా స్టాలిన్ వచ్చారు. అలాంటప్పుడు ఇవాళ ఆయన నా కేసులు కాదు ముఖ్యం, నాకు నా రాష్ట్రం ముఖ్యం, దక్షిణాది ముఖ్యం అనే ఒక ఆలోచనతోటి ఇవాళ ఆయన అడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఎప్పట్లాగానే జగన్ నేను ముఖ్యం, నాకు నా కేసులు ముఖ్యం, నేను జైలుకి వెళ్లకుండా చూసుకోవడం ముఖ్యం, నా పార్టీ ముఖ్యం, నాకు ప్రజలు ముఖ్యం కాదు, దక్షిణాది రాష్ట్రాలు ఏమైనా నాకు పర్వాలేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమైనా పర్వాలేదు, డీలిమిటేషన్ అమలు చేసినా పర్వాలేదు అనే ఒక ఉద్దేశంతో ఆయన ఇవాళ వెళ్ళలేదు. నిన్ననే ఒక లెటర్ రాసేశాడు మోదీకి. మరి ఆ లెటర్ నిజంగా ఆయన రాశారా లేదా నాకైతే తెలీదు. ఎందుకంటే దీని మీద దృష్టి పెట్టండి, నష్టం జరుగుతుంది, ఆలోచించండి అన్నట్టుగా ఏదో రాసినట్టున్నాడు ఆయన. నియోజకవర్గాల పునర్విభజన వల్ల, డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, మీరు లోక్సభ స్థానాలను, రాజ్యసభ స్థానాలను తగ్గించకుండా నిర్ణయం తీసుకోండి అని కోరారు. ఇప్పుడు నువ్వు రాసినప్పుడు ఓకే రాసావు, బానే ఉంది. నిన్న ఇవాళ వెళ్ళి మద్దతు తెలపాలి, నీ వాయిస్ వినిపించాలి. ఎస్ నేను కూడా ఉన్నాను, మా ఆంధ్రప్రదేశ్ ఏమీ తక్కువ కాదు. ఎందుకంటే అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ ముందంజలోనే ఉందిగా. యాక్చువల్గా మీరు కనుక చూసుకున్నారంటే 22-23లో తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ తక్కువ ఉంది తెలుసా మీకు, దక్షిణాది రాష్ట్రాలు. మీరు నమ్ముతారో లేదు, నెంబర్ 1లో తెలంగాణ ఉంది తలసరి ఆదాయంలో. అందుకని అది ఆయన హయాంలోనే జరిగింది. కాబట్టి ఇవాళ వెళ్ళి ఆయన అన్ని మాట్లాడాలి. ఎప్పటిలాగా అంటే అసలు జగన్మోహన్ రెడ్డి అఖిలపక్ష సమావేశానికి హాజరు కాకపోవడానికి గల కారణం ఏంటి ప్రధానంగా అంటే ఏం చెప్తారు? ఏమీ లేదండి, సింపుల్ కారణం అందరికీ తెలుసున్నదే. బీజేపీ తోటి ఇప్పుడు పెట్టుకుంటే ఆల్రెడీ ఇవాళ సిబిఐ, ఈడీ ఏం చెప్పాయి? కేసులన్నీ, చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి, త్వరితగతిని వాటిని ముగించండి అన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసు కూడా తిరగదోడమని చెప్పారు.
ఆ భయం ఉంది. ఇప్పుడు అరెస్ట్ భయంతో ఆయన వెళ్ళడానికి సాహసించలేరు. నేను వెళ్తే బీజేపీ దృష్టిలో నేను చెడ్డవాడిని అవుతాను, ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు హిందీ విషయంలో కూడా అంటే 3 లాంగ్వేజ్ ఫార్ములాని వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడు వాళ్ళు 3 లాంగ్వేజ్ ఫార్ములాని వ్యతిరేకిస్తున్నారండి. ఆ వ్యతిరేకించడం అనేది కరెక్టే అది. ఎందుకంటే ఏ భాషని ఎవరు కూడా ఎవరి మీద రుద్దకూడదు. ఎవరి మాతృభాష వాళ్ళది, ఎవరికి నచ్చిన భాష వాళ్ళు చదువుకుంటారు. ఎస్పెషల్లీ నార్త్ వాళ్ళు సౌత్ మీద వాళ్ళ పెత్తనం చెలాయించడానికి వీల్లేదు. సో ఇక్కడ భాషతో మొదలయ్యి ఇవాళ నియోజకవర్గాల పునర్విభజన దాకా వచ్చింది. ఇది జనాభా ప్రాతిపదికన ఏది చేయడానికి వీల్లేదు. జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు మీరు జనాభా నియంత్రణ అన్నప్పుడు దక్షిణాది వాళ్ళందరూ కూడా జనాభా నియంత్రణ పాటించారు. ఈరోజు అన్ని రంగాల్లో దక్షిణాది ముందంజలోనే ఉంది. మరి వాళ్ళు జనాభా పెంచుకుని మన జనాభాలో 28% 23% ఉంటే వాళ్ళు తక్కువ ఉన్నదాన్ని 45% వెళ్ళిపోయింది ఈరోజు నార్త్. అసలు ఈ డీలిమిటేషన్ ని తెర మీదకి తీసుకొచ్చింది ఎవరు? ఫస్ట్ తీసుకొచ్చింది రాహుల్ గాంధీ అండి. అర్థమైందా మీకు? మరి ఇప్పుడు అంటే ఇండియా కూటమిలో కీలకంగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారే దీన్ని తెర మీదకి తీసుకొస్తే ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి ప్రముఖులు కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఏంటి, దీన్ని ఎలా చూడాలి? అంటే వ్యతిరేకిస్తున్నారంటే వ్యతిరేకించాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు అతను కూడా ఇప్పుడు రాహుల్ గాంధీని మీరు ఎంత కాదనుకున్నా నార్త్కి చెందిన వాడే కదా. సౌత్ మీద వాళ్ళకి ఎందుకు ఎంత ప్రేమ ఉంటుంది? ఇప్పుడు సౌత్ వాళ్ళందరూ కూడా ఏకమైంది. ఎందుకంటే వాళ్ళ ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ అంటే మనకొచ్చే మొత్తం బెనిఫిట్స్ కావచ్చు ఏదైనా కూడా తగ్గిపోతాయి. డీలిమిటేషన్ వల్ల ఎంపీలు తగ్గిపోతారు. ఎంపీలు ఎప్పుడైతే తగ్గిపోయారో రాజ్యసభ లోక్సభలో మన వాయిస్ వినిపించడం అనేది తగ్గిపోతుంది. మన మీద పెత్తనం వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మనం అన్ని రకాలుగా మనం ఇస్తున్నామండి. జిఎస్టీ ఇవ్వట్లేదా, మనం ట్యాక్సులు కట్టట్లేదా? సౌత్ వాళ్ళకంటే ఎక్కువ కడతాం. నిజం చెప్పాలంటే మనం చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటాము, వాళ్ళు ఎక్కువ వ్యాపారాలు చేసుకుని వాళ్ళ వ్యాపారాలన్నీ కూడా సౌత్లో కూడా వాళ్ళు విస్తరించున్నారు చెప్పాలంటే. ఈరోజు మీరు మనం మాట్లాడుకున్నాం, ఇవాళ మీకు ఏ రంగం తీసుకున్నా, ఒక నిర్మాణ రంగం తీసుకున్నా, ఏది తీసుకున్నా నార్త్ వాళ్ళ ఆధిపత్యం ఎక్కువైపోయింది మనకి. సౌత్లో ఇళ్ళు కొనడం కాదు, ఇళ్ళు నిర్మించటం కాదు, మీకు ఏ వస్తువులు తీసుకోండి, వాళ్ళు కొట్లు పెట్టుకోవటం కాదు, బట్టలు కాదు, ఏది కాదు, వాళ్ళు వచ్చి మన మీద పెత్తనం చేస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళు ఇళ్ళు కూడా కొనేసుకుంటున్నారు, వాళ్ళు భూములు కొనేసుకుంటున్నారు. లాస్ట్కి మనం ఏమవుతాము? ఒంటే బిడారు వర్తకుడు కథలాగా తయారైతుంది మన పరిస్థితి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కనీసం మనం దక్షిణాది రాష్ట్రాలు ఏకమయ్యి ఈ డీలిమిటేషన్ మీద పోరాడాలి అని స్టాలిన్ ఒక నిర్ణయం తీసుకున్నారు. మీకు పోరాటాలంటే ముందు తమిళనాడు వాళ్ళు ముందుంటారు. ముఖ్యంగా ఉత్తరాది వాళ్ళ మీద ఏదైనా పోరాడాలంటే వాళ్ళు మొత్తం అందరూ కూడా ఒకటైపోతారండి. ప్రజలు కూడా మద్దతు తెలుపుతారు. అది కావాలి. మీకు గుర్తుందా, జల్లికట్టు విషయంలో తమిళనాడు వాళ్ళు ఏం చేశారండి? కోర్టును ధిక్కరించి వాళ్ళు మొత్తం బీచ్ మొత్తం జనాలు వచ్చేసారు. సినిమా వాళ్ళేంటి, యువత ఏంటి, రాజకీయ నాయకులు ఏంటి, బ్లాక్ డ్రెస్ వేసుకుని సముద్రం నల్లగా అయిపోయింది ఆ రోజు. అది వాళ్ళకి యూనిటీ. వాళ్ళ భాష కాదు, వాళ్ళ సంస్కృతి కాదు, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలకి వాళ్ళు ఫస్ట్ విలువ ఇస్తారు. దానికోసం వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు, వాళ్ళు ఎంత పోరాటాలైనా చేస్తారు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఫిష్ అవుట్ ఆఫ్ ద వాటర్ లాగా తయారయ్యాడు. ఎందుకంటే ఇప్పుడు ఎటు కాకుండా అయిపోయాడు. ఇటు వీళ్ళతోటి లేడు, అటు పూర్తిగా బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళేం పిలవట్లేదు, వాళ్ళు దూరం పెట్టారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి సందర్భాన్ని బట్టి తను ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా బిహేవ్ చేయాలి తెలుసుకోవాలండి. లేకపోతే ఇప్పటికే ఒంటరివాడయ్యాడు, రేపొద్దున ఏకాకిగా అలాగే మిగిలిపోతాడు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.